ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కానీ వచ్చేటువంటి ప్రతి వార్త కూడా చంద్రబాబు నాయుడు గారు నోటుకుంటా వచ్చే మాటలు మాత్రమే ఈ రెండింటిలో కూడా వస్తాయని ఈ సమాజం మొత్తానికి కూడా తెలుసు. మరి నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకుల గురించి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తను కనుక చూస్తే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉంది. 40% ఓటింగ్ కలిగినటువంటి వైఎస్ఆర్సీపీ అంటే సుమారుగా ప్రతి ఇంటిలో కూడా ఒక వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉంటే ఆ వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు నాయకులకు సంబంధించిన మహిళలను అత్యంత అరాచకంగా కిరాతకంగా మీరు మాట్లాడేటువంటి భాష ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడేటువంటి అంశం. మరి దీనికి సంబంధించి మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎదుగుదల కానీ మొదటి నుంచి కూడా మహిళలను అడ్డం పెట్టుకుని బతికినటువంటి చరిత్ర మరి వారిది. మరి అట్లాంటిది ఈరోజు ఇట్లాంటి నీచమైనటువంటి భాషలు మాట్లాడే రాజకీయ నాయకులతో వైఎస్ఆర్సీపీ పోరాడుతూ ఉందంటే సిగ్గుపడాల్సినటువంటి అంశం. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఏబిఎన్ రాధాకృష్ణ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ బుద్ధి చెప్పే రోజు తొందరలోనే ఉంటుందని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణని సూటిగా కొన్ని ప్రశ్నలు అడగడానికి వచ్చాం. మీరు నీ తొలి పలుకుల్లో వీకెండ్ కామెంట్స్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు శాసనసభ్యులకు వెన్నెముక లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెబితే జగన్మోహన్ రెడ్డి గారు నందంటే నందని పందంటే పందంటామని చివరికి మా భార్యలను మా చెల్లెళ్ళంటే కూడా మేము నమ్మి మా చెల్లెళ్ళ పేరుతో వాళ్ళకి పెళ్లిళ్ళు చేసే విధంగా దిగజారిపోయామని ఏబిఎన్ రాధాకృష్ణ అన్నాడు. సభాష్, నువ్వు మంచి స్టేట్మెంట్ ఇచ్చావు, మేము ఒప్పుకుంటాం. నువ్వు చంద్రబాబు నాయుడికి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పని చేశావు? మేమేం అడగట్లా, నువ్వు మమ్మల్ని అన్నావు, మేము తీసుకుంటున్నాం. నీ ఆఫీసు ముందుకు వచ్చాం. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఏబిఎన్ రాధాకృష్ణ, మేము ప్రజాస్వామ్యబద్ధంగా మాజీ శాసనసభ్యులుగా నీ ఆఫీసు ముందుకు వచ్చాం, వచ్చి సమాధానం చెప్పు. ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భార్యలను పెళ్లిళ్ళు చేసేదానికి మా చెల్లెళ్ళుగా భావించి పెళ్లి చూపులు ఏర్పాటు చేశామో మేము చేస్తే నువ్వు నిరూపించు. నువ్వు ఇన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడికి లోకేష్కి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏం చేసి ఇలా పైకి వచ్చావు? నువ్వు ఒక సామాన్యమైన ఒక సామాన్యమైన పత్రికా విలేకరుగా మొదలుపెట్టిన నీ ప్రయాణం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత పెద్ద సంస్థను స్థాపించావు కదా. చంద్రబాబు నాయుడికి ఏమేమి తార్చావు, చంద్రబాబు నాయుడికి ఏమేమి పడుకోబెట్టావు, చంద్రబాబు నాయుడికి ఏమేమి సేవలు చేశావు, ఎన్టీఆర్ దింపి చంద్రబాబుని ఎక్కించడం ద్వారా నీకు నీ సంస్థకి జరిగిన లాభాలేమిటో, నీ వ్యాపార సామ్రాజ్యం ఏమిటో ఈ ప్రజలకు చెప్పాలి. నువ్వు క్షమాపణ చెప్పాలి. నువ్వు నిందించిన వాళ్ళలో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పేరుతో కాదు, నువ్వు పచ్చ చొక్కా వేసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తవి. నీ ఎల్లో జర్నల్ పరాకాష్ఠకు పోయింది. నువ్వు ఈరోజు క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున రాధాకృష్ణ మాట్లాడిన మాటలు అతనికి కనీస పక్షాన సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. నీ ఆఫీస్ బయట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. నీవు సిగ్గుతో చచ్చిపోవాలా? ఆఫీస్ బయట ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంది, ఎవరు కూడా పిలుపునివ్వలా. మాకు మేము స్వచ్ఛందంగా వచ్చాము. ఒక చిన్న పిలిపిస్తే నీ ఆఫీసు మొత్తం కూడా కూకటి వేలుతో పెకలిచ్చేస్తాం. నువ్వు మాట్లాడిన మాటలేంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సుమారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,30,00,000 పైచిలకు ప్రజలు ఓట్లేశారు. అంటే 1,30,00,000 మంది ప్రజల యొక్క భార్యల్ని చెల్లెల కింద భావించాలా? చెల్లెల కింద భావించి పెళ్లి చూపులకు పంపించి పెళ్లిళ్ళు చేయిస్తావా? అసలు నీది జర్నలిజమా? సిగ్గుందా? నువ్వు ఒక కుటుంబంలో పుట్టినవాడివా? ఒక తల్లికి పుట్టినవాడివా? ఈ రకమైన మాటలు మాట్లాడొచ్చా? నీ ఇంట్లో మహిళలు లేరా? నీ ఇంట్లో భార్య లేదా? నీకు పిల్లలు లేరా? నీకు చెల్లెలు లేరా? నీకు అక్కలు లేరా? అంటే మీ కుటుంబాలే కుటుంబాలు, మీ కుటుంబాల్లో ఉన్న మహిళలే మహిళలా? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానించే మహిళలు ఎవరు మహిళలు కాదా? అంటే నువ్వు చెప్పాలనుకున్నది ఏంటి? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలు భార్యల్ని చెల్లెల కింద చేసి పెళ్లి చూపులకు పంపిస్తావా? నీ కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అసలు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి నీ ఆఫీస్ బయట మేము ఇలా ధర్నా చేస్తూ ఉన్నాం. నువ్వు గోడలెక్కి నీ గేట్ వెనకాతలు నువ్వు వెళ్ళి నువ్వు అక్కడ జర్నలిస్ట్తో నువ్వు చెప్పించుకుంటున్నావు. నువ్వు ఏబిఎన్ పైనుంచి వీడియోలు తీపించుకుంటున్నావు. సిగ్గుందా? బయటికి రా. బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురుగుండా వచ్చి నిలబడ్డారు. సమాధానం చెప్పు.
నువ్వు ఒక మహిళతో నువ్వు మాట్లాడిచ్చావు కదా, నువ్వు వచ్చి బయటకు వచ్చి చెప్పు సమాధానం. అవును, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలు కాదని సిగ్గే ఉందా? నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమంతా కూడా జగనన్న వారియర్స్, జగనన్న సోల్జర్స్ మేమంతా కూడా. ఇవాళ జగనన్న గనక ఒక పిలుపు గనక ఇస్తే అసలు నీ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అసలు నీకు తెలుసా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలు కాదనమాట. రాష్ట్ర ప్రజలారా ఇది గమనించండి. జర్నలిజం ముసుగులో సైకోయిజం, ఇది జర్నలిజం ముసుగులో ఒక రౌడీ రాతలు రాస్తా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు. నీ ఆఫీస్ బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళా లోకానికి, మొత్తం మహిళా లోకానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాధాకృష్ణ గారు దిగజారి మహిళల గురించి ఇంత దారుణంగా మాట్లాడడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల గురించి దిగజారి మాట్లాడడం ఇది ఒక అలవాటుగా తయారైంది. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేసేందుకు నిజంగా సిగ్గుపడాలి. ఒక జర్నలిస్ట్ అయ్యింది, ఒక పేపర్కు ఒక మీడియా అధిపతి అయ్యింది, ఇటువంటి కార్యక్రమాలు చేయడం దిగజారుతనాన్ని నిరసిస్తున్నాం. ఇదే రకంగా కనుక మీరు ముందరు పోతే ఏబిఎన్ ఎవరైనా పేపర్ పట్టుకొని లేదు ఏబిఎన్ విలేకరు అని పోతే కనుక మహిళలు చెప్పులతో కొట్టేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని మేము హితవు పలుకుతా ఉన్నాం. రాజకీయ వ్యభిచారం చేస్తున్నటువంటి మీడియా ముసుగులో దాగున్నటువంటి కుల గజ్జి కుక్క ఈ రాధాకృష్ణ మా భార్యల గురించి, మా కుటుంబ సభ్యుల గురించి దిగజారి మాట్లాడినటువంటి వారాంతపు పలుకుల్ని వెనక్కి తీసుకోవాలా. రాజకీయాన్ని ఒక వ్యభిచారంగా మార్చుకొని పార్టీలకి తార్చుతూ ఒక మీడియా ఛానల్ని పెట్టుకొని ఆ మీడియా ఛానల్ని రాజకీయ పార్టీలకి తార్చుతున్నటువంటి ఈ వ్యక్తికి ఇంతకు మించినటువంటి బుద్ధి ఎక్కడి నుంచి ఉంటుంది? ఈరోజు సిగ్గు లేకుండా చంద్రబాబు కంటిలో పడాలని ఒక మహిళతోటి మహిళలను ఉద్దేశించి మాట్లాడించటం సిగ్గుమాలిన తనం అనిపించలేదా? ఇవాళ నీ గడప దగ్గరకు వచ్చాం, నీ ముందున్నాం, నీ గేటు ముందున్నాం, నీ గేటు ముందుండి ఛాలెంజ్ విసురుతున్నాం. నువ్వు చాలా దూరంలో లేవు, ఒక్క అడుగు దూరంలోనే నువ్వు ఉన్నావు. మేము శాంతియుతంగా ఇవాళ నిరసన తెలుపుతున్నాం కాబట్టి నువ్వు బాత్రూంలో దాంకొని ఉన్నావు. మేము గోడలు దూకి వస్తే నువ్వు బాత్రూంలో కూడా ఉండలేవు. మాకు రాలేక కాదు, మాకు దూరమై కాదు, మాకు చేతగాక కాదు. ఈ పోలీస్ వ్యవస్థ కానీ, ఈ రోపులు పట్టుకున్నటువంటి వాళ్ళు కానీ ఎవ్వరూ ఆగరు. మేము శాంతియుతంగా నిరసన అనుకున్నాం కాబట్టి సిగ్గు లేకుండా దాంకొని ఉన్నావు. మనిషివైతే, మనిషి జన్మ ఎత్తితే, నువ్వు ఒక మహిళకి జన్మించుంటే రా బయటికి. గజ్జి పట్టి, కుల గజ్జి పట్టి ఈ విధంగా రాజకీయాన్ని తార్చే కార్యక్రమాలు మానుకోవాలని ఇమీడియట్గా క్షమాపణ చెప్పకపోతే ఇప్పుడు నువ్వు దాక్కున్నటువంటి నీ గూడు ఉండదు, నువ్వు ఉన్నటువంటి ఆఫీస్ ఉండదు. ఛాలెంజ్ విసురుతున్నాం, తప్పించుకొని పోలేవు. మేము రావాలనుకుంటే క్షణం పట్టదు. తస్మాత్ జాగ్రత్త, నీ పందా మార్చుకో.